హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు షేర్వాల్ టెక్నాలజీ. షేర్వాల్ టెక్నాలజీలో ఇల్లు గోడలు మొత్తం పూర్తయిపోయిన తర్వాత వీడియో ఇది చూడండి. ఇంకా స్లాబ్ ఒకటే పెండింగ్ ఉండింది. దీనికి బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ గుమ్మం కూడా గోడ లోపలే వచ్చేస్తుంది. స్పేస్ తక్కువ ఉండటంతో 3 ఇంచ్ వాళ్ళే పోయటం జరిగింది. గుమ్మం కూడా 3 ఇంచ్ మందం. పైన స్టోరేజ్ కోసం అటుకొస్తుంది. ఇంకా సెంటరింగ్ పెట్టి స్లాబ్ పోయాలి. సెంటరింగ్ మెటీరియల్ అంతా సెంటరింగ్ మేస్త్రి డంప్ చేసుకుంటున్నాడు. ఐరన్ బోర్డుతో సెంటరింగ్ పెట్టి స్లాబ్ పోసేయటం. ఇంకా లోపలికి వెళ్దాం, చూద్దాం. స్లాబ్ పోసి సెంటరింగ్ తీసేసిన తర్వాత ఈ వాల్స్ అన్నిటికి మిషన్తో గ్రైండింగ్ పట్టేయాలి. గ్రైండింగ్ పట్టేసిన తర్వాత వాల్కేర్ పట్టేది దానికి. అప్పుడు వాల్కేర్ పెట్టుకోవాలి. ప్లాస్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఈ షేర్వాల్ టెక్నాలజీ వల్ల గదులు విశాలంగా కనిపిస్తాయి. ఈ కార్నర్లో వచ్చే కాలమ్స్ని కబోర్డ్లోకి వెళ్ళిపోయేటట్టు మనం కబోర్డు ప్లాన్ చేసుకోవాలి. కరెంటు గార్డులు కొట్టి కరెంటు పైపులు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇందులోనే వాల్స్ పోసే ముందే కరెంటు పైపులు, బోర్డులు అన్నీ వచ్చేస్తాయి. పైన ఓపెన్గా ఉన్న పైపులు స్లాబ్లో అటాచ్ అయిపోతాయి. స్లాబ్లో ఇలా యూపీవీసీ విండో పెట్టాలనుకున్నప్పుడు ఓపెన్ వదిలిపెడతాం. దాంట్లో యూపీవీసీ విండో పెడతారు. చిన్న చిన్న ఉబ్బులు పెసర్లు ఏమైనా ఉంటే అవి గ్రైండింగ్లో మొత్తం క్లియర్ అయిపోతాయి. ఇది కామన్ బాత్రూమ్, చిన్న కామన్ బాత్రూమ్. షేర్వాల్ టెక్నాలజీ వల్ల స్పేస్ తక్కువ ఉన్నా కొంచెం విశాలంగా కూడా అనిపిస్తుంది. స్పేస్ చాలా తక్కువ ఉంది. అది 9 అంగుళాల గోడ కడితే ఇక్కడ ఇంకా 6 అంగుళాల గోడ కట్టినా ఇంకా ఇరుకైపోతుంది. ఇది పైన స్టోర్ రూమ్ వస్తుంది. కిందకి ఈ ఎక్స్ట్రా ఉన్న కాలమ్స్ కూడా నీట్గా వాల్కేర్ పెట్టి పెయింట్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా స్పేస్గా అనిపిస్తుందో మనకి. అదే ఇటుక కట్టుళ్ళు, రేకుతో కట్టే కట్టుళ్ళు, దీనికి ఉన్న తేడా అది. స్మాల్ కిచెన్లో నుంచి ఓపెన్ ప్లేస్, 4 ఇంచ్ వాల్ అనమాట. ఇది కమర్షియల్ హౌస్. ఇది చిన్న హాలు, ఓపెన్ ప్లేసు. ఇది ఫ్రెండ్స్, చూసారు కదా షేర్వాల్ టెక్నాలజీలో వచ్చినటువంటి ప్లాన్ని, డిజైన్ని. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? తప్పకుండా ఫాలో అవ్వండి. బాయ్.